ప్రభు నామములో మీకు శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. 2025 సంవత్సరము ఈ జూలై నెల 5వ తారీఖు సాయంత్రం సమయంలో ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ జై జై చెప్పుకుంటూ మీ మధ్యకు మేము వచ్చిన్నాం. అయితే కొంతమందికి ఒక రకమైన ఆలోచన ఉండొచ్చు. వాళ్ళు ఏదో వారి మతముల గురించి వారు ప్రచారం చేసుకుంటున్నారు కనుక ఇది మనకి సంబంధించింది కాదు అని సహజంగా ఒక తలంపు, ఒక ఆలోచన మరి కలిగి ఉండవచ్చు. అయితే మేము ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం, ఇది మతము గురించి చెప్పేది కాదండి, మార్గము గురించి చెప్పడానికి మీ మధ్యకి మేము వచ్చిన్నాం. మార్గము గురించి మీకు తెలియజేయడానికి మీ మధ్యకి మేము వచ్చిన్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పినారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని. కనుక మార్గమైనటువంటి, సత్యమైనటువంటి, జీవమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, ఈ గొప్ప శుభ సందేశం, ఈ శుభవర్తమానం మీకు తెలియపరచడానికి ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరం అనే స్థలం నుండి మేము వచ్చి ఈ గ్రామంలో కొన్ని చోట్ల ఆగి ఈ రీతిగా మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట వ్రాయబడి ఉన్నది, లేఖనము చెప్పుతుందండి. మార్క్స్ వార్త 16 అధ్యాయము 15-16 వచనాల్లో, మార్క్స్ వార్త 16 అధ్యాయం 15-16 వచనాల్లో వ్రాయబడిన మాట, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఇది ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. కనుక మరి మేము ఈ శుభవార్తమానం మీకు తెలియజేయడానికి వచ్చిన్నామండి. అసలు యేసు అంటే ఎవరు అంటే ఆయన రక్షకుడు, రక్షించేవాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన రక్షకుడుగా, అభిషక్తుడిగా పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఉన్నారండి. ఆయన 33.5 సంవత్సరంలో శరీరధారిగా దాదాపు 2000 సంవత్సరాల క్రితమైన ఈ లోకంలో సంచరించినారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసినారు. గురుడి వారికి చూపించినారు, కుష్ఠరోగులను స్వస్థపరిచినారు, పక్షవాయువు గల వారిని బాగు చేసినారు, చనిపోయిన వారిని సైతం ఆయన లేపినారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఆయన ద్వారా. ఆయన చేసిన అద్భుతములలో ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమె మన వల్లనే ఎన్నో హాస్పిటల్స్ వెళ్ళింది, ఎంతో మంది వైద్యులను సంప్రదించింది, తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది ఈ 12 సంవత్సరాల కాలంలో. అయినప్పటికీ ఆమెకి స్వస్థత రాలేదు, తన యొక్క జబ్బు నయము కాలేదు. ఆమెకు ఉన్నటువంటి జబ్బు రక్తస్రావ రోగం అని బైబిల్లో వ్రాయబడిందండి. ఆమె క్షీణించిపోతూ వచ్చింది, అంతకంతకు బలహీనరాలైపోతూ వచ్చింది. ఆమెకు స్వస్థత ఎంత మాత్రమో రాలేదు. అయితే బైబిల్లో వ్రాయబడింది, నిర్గమాకాండము 15 అధ్యాయం 26 వచనం చివరి భాగంలో, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అనే మాట ఉందండి. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. తర్వాత 147 వచనంలో, గుండె చెదరిన వారిని నేను బాగు చేస్తాను, వారి గాయములు నేను కడతానని చెప్తున్నాడు. కనుక ఎవరైతే బలహీనంగా ఉంటూ ఉన్నారో,
అలాంటి వారిని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి ప్రభు వచ్చినాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 40:29 కూడా సొమ్మశీలిన వారికి నేను బలమునిస్తాను, శక్తిహీనులకు నేను బలాభివృద్ధిని కలుగు చేస్తాను అంటున్నాడు. ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, రోగులుగా ఉంటున్నారో వారిని నేను స్వస్థపరుస్తాను, వారికి నేను బలమునిస్తాను, వారికి శక్తినిస్తాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. కనుక అదే యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన బలం ఉంది, నూతన బలం. ప్రియ గ్రామస్తులారా, నీవు కూడా ఏదైనా వ్యాధితో, బలహీనతో నువ్వు బాధపడుతున్నావా? నీకు కూడా శరీర సంబంధం వ్యాధి ఉన్నదా? నీవు విశ్వాసంతో నీవు ప్రభువును ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు అధికారం ఉంది నీ పాపములను క్షమించడానికి. ప్రభు అంటాడు, నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతిమంతులు నేను పిలువ రాలేదంటాడు. కనుక పాపి కొరకే నీ లోకానికి వచ్చినాడు. కనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కనుక ఎవరు పాపులు? పాపులు అంటే దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని. కనుక జన్మ పాపము, కర్మ పాపము మనం కలిగిన వారంగా ఉంటున్నాం. ఎవరమైనప్పటికీ, ఎటువంటి వారమైనప్పటికీ మనకి జన్మ పాపం ఉన్నది, కర్మ పాపం ఉన్నది. అయితే ఈ జన్మ పాపము, కర్మ పాపము కలిగి మనం చనిపోతే, మరణిస్తే, ఈ లోకాన్ని విడిచిపెడితే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక మన పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే, బహుమానం ఏంటంటే మరణము. అంటే మొదటి మరణం కాదండి, రెండవ మరణం. దాన్నే కొంతమంది నరకం అంటారు, కొంతమంది అగ్నిగుణం అంటారు, కొంతమంది పాతాళం అంటున్నారు. కనుక ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మనం చెప్పుకుంటే అనుకుంటాం. ఏదైనప్పటికీ మరి నరకం, అగ్నిగుణం, పాపం వల్ల వాళ్ళు చనిపోతే దాని జీతం ఏంటంటే నరకాన్ని తీసుకెళ్ళి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాల బాధ ఉంటుంది, యుగ యుగాల బాధ ఉంటుంది. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం. కనుక నీవు నిత్యజీవంలో ఉండడం వరకు ఆయన మన కొరకు కృపావరముగా ఆయన అనుగ్రహించబడ్డారు. ఈ లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు శరీరధారంగా జీవించి ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ కూడా ఆయన వెనక తట్టు వెళ్ళి ఆయన వస్త్రము చేయడం విశ్వాసంతో ముట్టుకుంటే ఆమెకున్న బాధ నివారణ అయింది, స్వస్థపడింది, బాగుపడింది. కనుక నీవు కూడా విశ్వాసంతో, నమ్మకముతో ప్రభును ప్రార్థిస్తే, ఆయన నువ్వు వేడుకుంటే నీ మనవి ఆయన వింటాడు. ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అంటున్నాడు. అడుగు ప్రతి వానికి దొరుకునని మత్తయి సువార్తలో 7:7-8 ద్వారా తెలియజేయబడుతుంది. నువ్వు ఎక్కడున్నప్పటికీ నీవు అడిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నీ యొక్క పాపము నుండి విడిపిస్తాడు, పాప రోగము నుండి విడిపిస్తాడు, శరీరానుసారమైన రోగము నుండి విడిపించబడతావు. అలాగే పాపం అనే భయంకర చీకటి రోగము నుండి కూడా నీవు విడిపించబడతావు. ప్రియమైన వారులారా, మరి మాకు ఎక్కువ సమయం లేదు. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. మీరు రక్షించబడటానికే ప్రభు యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉన్నదండి. పాపి కొరకు శిక్ష ప్రభువు భరించినాడు. మన చేతుల ద్వారా చేసిన పాపాల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకలు పట్టబడ్డాయి. మన కాళ్ళ ద్వారా నడిచి వెళ్ళి చేసిన పాపాల నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకు కొట్టినారు. మన తలంపుల ద్వారా చేసిన పాపాల నిమిత్తమై ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. మన యొక్క శరీరం ద్వారా, మన హృదయం ద్వారా చేసిన పాపాల నిమిత్తమై ఆయన ప్రక్కలో నీటితో పొడిచినారు. వీళ్ళరా మనకు రావాల్సిన శిక్ష ప్రభువే భరించినాడు.
ఆయన పాపుల కొరకు చనిపోయినారు, సమాధి చేసినారు ఆయన్ని. అయితే సమాధిని జయించి మరణపు ముళ్ళు విడిచివేసి విజయశాలి మృత్యుంజయుడు తిరిగి లేచినాడు మూడవ దినాన్ని. అలాగా పాపి కొరకు చనిపోయిన వారు ఎవరు లేరు, మరణమును జయించి తిరిగి లేచిన వారు కూడా ఎవరు కూడా లేరు. కనుక ఆయన ఒక్కడే మరి ప్రభుని యేసుక్రీస్తు వారు. కనుక ఆయన గురించి రాయబడింది ఏంటంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కనుక మీకు ప్రభువే, మీ ఇంటి వారికి కూడా ప్రభువే, అందరికీ ప్రభువే. అమ్మా అయ్యా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినటువంటి మీరు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు కూడా మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ప్రభుని యేసుక్రీస్తు వారిలో మీరందరూ ఉండాలని ఈ ప్రేమ గల వార్త మీ గ్రామానికి మరొకసారి ఈ 2025 సంవత్సరం జూలై నెల ఈ 5వ తారీఖున మీ మధ్యకి మేము తీసుకొచ్చిన్నాం. త్రోసివేయకండి, ఇది మాకు కాదని పెడచేవి పెట్టొద్దండి. ప్రభు ప్రేమించి మరొకసారి ఈ రక్షణ శుభవర్తమానాన్ని మీకు మీ చెవులకు అందింపజేసినాడు. మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక.